అన్నపూర్ణ అగ్రిస్పేస్కి స్వాగతం. ఈరోజు మనం కృషి విజ్ఞాన కేంద్ర బారామతి మహారాష్ట్ర స్టేట్లో ఉన్నాము. ఇక్కడ మనము మన ప్రతిభా బయోటెక్ నుంచి ఒక అగ్రికల్చర్ కాన్సెప్ట్ని మనము తీసుకొని రైతుల ప్రచారం చేస్తున్నాము. అదే ONBA, ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనలీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం. దీని గురించి మనము బయోఎఫికసీ డేటా తీసుకోవడం కోసం కృషి విజ్ఞాన కేంద్ర వాళ్ళతో మనము ఈ సంవత్సరం మనం వాళ్ళని కలవడం జరిగింది. సో వాళ్ళతో MOU కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనము ప్రత్యక్షంగా మన ONBA యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఈ ఎగ్జిబిషన్ టైంకి మనం చూపించి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ONBA గురించి ఒక సర్టిఫికేట్ కూడా, అంటే ONBA విధానం వల్ల పంటలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అన్ని రకాలుగా ఎటువంటి లాభాలు ఉంటాయి ONBAలో అని చెప్పేసి మనము తెలియజేయడం కోసము, దానికి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకోవడం కోసం ఈ కృషి విజ్ఞాన కేంద్ర బారామతి వాళ్ళతో మనం అగ్రిమెంట్ చేసుకున్నాము. ఆ ప్రకారము ఇక్కడ మనము స్వీట్ కార్న్, మల్టీ కలర్ స్వీట్ కార్న్, 2 టైప్స్ ఆఫ్ మల్టీ స్వీట్ కార్న్, చిల్లీస్ కాస్త లేట్ అయిపోయింది. ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉండడంతో లేటుగా స్టార్ట్ చేయడం జరిగింది. చిల్లీస్ లేట్ అయిపోయింది. అలాగే మనము బంతిపూలు, 2 రకాల బంతిపూలు, అంటే ఆరెంజ్ కలర్లో ఉన్నది, ఎల్లో కలర్లో ఉన్నది, 2 కలర్లు, టెన్నిస్ బాల్ టైప్ ఒకటి, ఇంకొక వెరైటీ మనం ఇక్కడ బంతిపూలు వేయడం జరిగింది. తర్వాత టొమాటో, మొత్తం వచ్చేసి మనము 5 రకాలు క్రాప్స్ ఇక్కడ వేయడం జరిగింది. ఈ క్రాప్స్ కండిషను మనం ONBA పద్ధతిలో మాత్రమే చేసాం. ప్రతిదీ ఫస్ట్ భూమికి ఎలా సేంద్రియం అందించాలి, ఎన్ని రకాలుగా సేంద్రియాలు అందించాలి, తర్వాత మనము ప్రవేశపెట్టవలసినటువంటి ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆల్రెడీ భూమిలో ప్రవేశపెట్టి, తర్వాత క్రాప్ వేసిన తర్వాత న్యూట్రియంట్స్ ఎలా బ్యాలెన్స్డ్గా అందిస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని చూపించడం కోసం, ఒక అగ్రికల్చర్ కాన్సెప్ట్ కోసం ఫస్ట్ టైము ఇలా మనం KVKతో మనం టైప్ కావడం జరిగింది. సో దాని రిజల్ట్స్ ఇప్పుడు మనము చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇది ONBA ప్రదర్శన క్షేత్రము, కృషి విజ్ఞాన కేంద్ర బారామతి నుంచి. ఇది వచ్చేసి 3 కలర్ మల్టీ కలర్ స్వీట్ కార్న్. ఇది ఇక్కడ కాబ్ సైజు కానీ లావు కానీ చూడండి, కాబ్ సైజు కానీ లెంగ్త్ కానీ, ఒక్కొక్క కాబ్ మనం చేతి పట్టుకున్నంతగా సైజు, అంటే పూర్తిగా పట్టుకున్నా కూడా అంతంత సైజు ఉంది. ఇది వచ్చేసి ఇది మన RM కిసాన్ సెంటర్లో డెవలప్ చేసి ఇక్కడ వేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇండియాలో ఇలా. ఇది 3 కలర్ స్వీట్ కార్న్. ఇది వైట్, లైట్ పర్పుల్, డార్క్ పర్పుల్. సో 3 కలర్ మల్టీ కలర్ స్వీట్ కార్న్. ఇది ఇది వచ్చేసి 5 కలర్ స్వీట్ కార్న్. ఇది ఇక్కడ కూడా సేమ్ కాబ్ సైజ్ చూడండి, ఒక్కొక్క కాబు అంటే కంకి సైజు ఎంత సైజుగా ఉందో, కింద మొదలు కూడా ఆల్మోస్ట్ చెరుకు సైజులో ఉంది. తర్వాత ఇది ఇలా 5 కలర్ ఉంటుంది. పర్పుల్లో 3 కలర్స్ ఉంటాయి, డార్క్, మీడియము, లైటు, తర్వాత వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 5 కలర్ మల్టీ కలర్ స్వీట్ కార్న్. ఇప్పుడు మనం టొమాటో ఫ్లాట్ చూస్తున్నాము. ఈ క్రాప్ కూడా ఎక్కువ వర్షాల వల్ల కొంచెం లేటుగా వేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఫ్రూట్ సెట్టింగ్ జరుగుతుంది. ఫ్రూట్స్ కూడా ఎక్కడ చూసినా మంచిగా ఇలా రావడం జరుగుతుంది. ఫ్లవరింగ్ కూడా నిండా ఉంది. అలాగే ఎక్కడే కానీ చిన్న తెగులుకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు. పైన కూడా చూసిన ఫ్లవరింగ్ కానీ చిన్న చిన్న పిందెలు కానీ చెట్టు నిండా ఉన్నాయి. దీనికి ఎటువంటి ముడత కానీ ఎటువంటి తెగుళ్ళు కానీ ఏమీ లేవు. ఆకులు కూడా ఎంత క్లియర్గా మంచిగా ఉన్నాయి చూడండి. ఇది కూడా ONBA పద్ధతిలో వేసిన టొమాటోనే. ప్రతి చోట ఫ్లవర్ సెట్టింగ్ అందుకు ఫుల్గా ఉంది.
ఇప్పుడు మనం అష్టగంధ వెరైటీ బంతిపూల తోట ఉన్నాం. ఇది కూడా ONBA పద్ధతిలో చేసినదే. ఒక్కొక్క పువ్వు చూడండి, ఇది పూర్తిగా అయింది. దీని కీపింగ్ టైం కూడా చూడండి, ఇది పూర్తిగా అయినా కూడా ప్రతి ఒక్క పెటల్ ఫ్రెష్గా ఉంది. ఇది పూర్తిగా అయింది కానీ ఎక్కడే కానీ వాడినట్లు కానీ ఎక్కడ లేదు. దీనికి సైజు కూడా చేతి నిండా పట్టుకోవడానికి సైజు కూడా చేతి నిండా అరచేతి నిండా ఉంది. ఒక్కొక్క ఫ్లవర్ పూర్తిగా విడిగిన తర్వాత ఫ్లవర్స్లో ముఖ్యంగా మనకు కావాల్సింది కీపింగ్ టైం, అంటే నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉండాలి ఫ్లవర్స్లో. సో ఈ ONBA పద్ధతిలో మనం వ్యవసాయం చేయడం వల్ల వీటికి వచ్చేసి కీపింగ్ టైం పెరిగింది బాగా. ఇవి దాదాపు 4-5 రోజుల కిందట పూర్తిగా విడిగిన పూలు అయినా సరే ఎక్కడే కానీ ఒక్క పెటలు కూడా ఇందులో వాడిన దాఖలాలు లేవు. మొత్తం చెట్టు నిండా పూర్తిగా విడిగిన పూలు కానీ లేకపోతే ఇంకా వస్తున్న మొగ్గలు కానీ చాలా హై డెన్సిటీలో వచ్చింది ఫ్లవరింగ్ అంతా. ఇది ఎల్లో కలర్ బంతిపువ్వు. దీన్ని టెన్నిస్ బాల్ వెరైటీ అంటారు. చూడ్డానికి మనకు టెన్నిస్ బాల్లా ఉంటుంది. సో ఇవి కూడా పర్ఫెక్ట్గా షేప్ కానీ కలర్ కానీ ఇంకా విడగాల్సి ఉంది, అయినా కూడా సైజు అందుకు చాలా బాగా వచ్చినాయి. ప్రతి పువ్వు ఫ్రెష్గానే ఉంది, అంటే పూర్తిగా విడిగినవి కూడా ఎక్కడే కానీ వాడిన దాఖలాలు లేవు. సో మనకు ఫ్లవర్స్ కావాల్సిందే అది. టెన్నిస్ బాల్ వెరైటీ వచ్చేసి ఇంత సైజు రావు నార్మల్గా, కానీ మన ONBA పద్ధతిలో చేయడం వల్ల ఒక్కొక్క పువ్వు సైజు మ్యాక్సిమం ఇలా వచ్చింది. ఇప్పుడు చూసాము ఇక్కడ మనము ONBA ఆర్గానిక్ అండ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్, సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం, ఆ విధానంతో ఇక్కడ మనము KVK బారామతి కృషి విజ్ఞాన కేంద్ర బారామతిలో మనం ఇక్కడ ఎగ్జిబిషన్ పర్పస్ కోసము, తర్వాత KVK వాళ్ళ నుంచి ONBAకి మనం బయోఎఫికసీ సర్టిఫికేషన్ తీసుకోవడం కోసము ఇక్కడ క్రాప్స్ వేయడం జరిగింది. మీరు చూశారు రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ప్రత్యక్షంగా రైతులకి ఇక్కడ కొన్ని లక్షల మంది వస్తారు. దాదాపు ఇది 14 days ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఈ 14 days ఎగ్జిబిషన్లో దాదాపు 16 లక్షల నుంచి 18 లక్షల మంది రైతులు అటెండ్ అవుతారు. సో వాళ్ళందరికీ ఈ ONBA రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి చూపడం కోసం మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మన ONBA కాన్సెప్ట్తో గ్రో చేసినటువంటి క్రాప్స్ని ఇక్కడ మనం ప్రదర్శించడం జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి ONBA నుంచి. సో ప్రతి రైతు కూడా నమ్మకంతో ONBAని పాటించండి. భూమికి సేంద్రియాన్ని ఇవ్వండి, మొక్కకు పోషకాలని దశను బట్టి ఏమేమి ఇవ్వాలనో ఎంత మోతాదులో ఇవ్వాలనో కరెక్ట్గా ఇవ్వండి. అప్పుడు ఈ ONBA పద్ధతిలో ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పేసి ప్రతి రైతుకి తెలుస్తుంది. ONBA పద్ధతి పాటించే రైతులు ప్రతి స్టెప్ని జాగ్రత్తగా అనుసరించాల్సి ఉంటుంది. అంతేగాని కొన్ని చేసి కొన్ని వదిలేయడం వల్ల దాన్ని పూర్తిగా అవలంబించినట్లు అవ్వదు, ఫాలో అయినట్లు ఉండదు. కానీ ONBA చేస్తున్న వాళ్ళు భూమికి సేంద్రియం అందించాలి, తర్వాత మొక్కకు పోషకాలను దశను బట్టి అందించాలి. అలా అందించినప్పుడే అన్ని రకాలుగా మనకు రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు ఫ్లవర్లో మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటంటే మనకు పువ్వు సైజు కానీ, తర్వాత కలర్ కానీ, తర్వాత ఆరోగ్యంగా ఉండడం కానీ, దీంట్లో ఎక్కడ స్పాట్స్ లేకుండా ఉండడం కానీ, ముఖ్యంగా మనకు ఫ్లవర్కు రావాల్సింది కీపింగ్ క్వాలిటీ, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడం రావాలి. ఎక్కడే కానీ ఇంత తోట మీద ఇన్ని మొక్కల దగ్గర చిన్న స్పాట్ కూడా లేదు, ఒక్క పెటల్ మీద కూడా. సో ఇది KVKలో ONBA పద్ధతిలో మనం వేసినటువంటి క్రాప్స్ యొక్క కండిషను. సో దీన్ని చూసి రైతులు మీరే తెలుసుకోండి ONBA పాటిస్తే రిజల్ట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. థ్యాంక్ యూ.